బైబిల్‌లో ఎంతమంది యేషూపులు ఉన్నారు నీకు తెలుసా? బైబిల్‌లో యేషూపు అనే పేరుతో పలువురు వ్యక్తులు ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పబడినటువంటి యేషూపులు నలుగురు మాత్రమే ఉన్నారు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క టాపిక్‌ను ప్రారంభిద్దాము. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో తండ్రి, బైబిల్లో ఉన్నటువంటి యేషూపులు ఎందరో, వారిని గూర్చి తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమును, వివరించడానికి కావలసినటువంటి జ్ఞానమును, సమయోచితమైనటువంటి మాటలు నాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నంబర్ 1, యాకోబు కుమారుడైన యోసేపు. ఇతని గురించి ఆదికాండంలో ప్రస్తావించడం జరిగింది, వ్రాయబడింది. యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఒకడు. ఇతని అన్నలు అతన్ని బానిసగా అమ్మారు. తర్వాత ఐగుప్తులో అధిపతిగా అంటే గవర్నర్గా అయ్యాడు. తన కుటుంబాన్ని కరువు నుండి రక్షించాడు యోసేపు. ఇతను పాత నిబంధనలో అత్యంత ప్రసిద్ధి చెందిన యోసేపు. నంబర్ 2, మరియా భర్త అయిన యోసేపు. ఇతని గురించి మత్తయి మరియు లూకాసు వార్తల్లో వ్రాయబడింది. కన్య మరియా భర్త అయిన యోసేపు. యేసుక్రీస్తు యొక్క భౌతిక సంరక్షకుడే యోసేపు. ఇతని వృత్తి వడ్రంగి. దావీదు వంశానికి చెందినవాడు ఈ యోసేపు. నంబర్ 3, అరిమత్తయి యోసేపు. ఇతని గురించి యోహాను సువార్తలో వ్రాయబడింది. ఇతను అధిక ధనవంతుడు. అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తును గౌరవించాడు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, దేహాన్ని శిలువ మీద నుంచి ద్రింపి సమాధి చేసిన వ్యక్తి ఈ అరిమత్తయి యోసేపు. నంబర్ 4, బర్సబా అంటే యోసేపు అని అర్థం. ఇతని గురించి అపోస్తుల కార్యములలో వ్రాయబడింది. ఇతను యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి. బర్సబాను అపోస్తులుడిగా ఎంపిక చేయడానికి పరిశీలించబడిన వ్యక్తి ఈ బర్సబా. ఇతనిని యూస్తు అని కూడా పిలుస్తారు. బైబిల్లో మొత్తం 4 యోసేపులు ఉన్నారు. నెక్స్ట్ పార్ట్ 2లో మనము యేసు సహోదరుడైన యోసేపును గురించి తెలుసుకుందాము. తప్పక నెక్స్ట్ వీడియోను మీరు తప్పకుండా చూడండి. ఈ సమయంలో ప్రార్థించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో మీరిచ్చిన జ్ఞానమును బట్టి, మీరిచ్చినటువంటి నా నోటి మాటలను బట్టి ప్రభా, ఇదిగోనైనా నీ పరిశుద్ధ లేఖనములలో ఉన్నటువంటి 4 యేషూబులను గురించి తెలుసుకోవడానికి మీరిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ఈ 4 వ్యక్తులు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులుగా యేషూబులుగా ఉన్నారు ప్రభా. వీరిని గురించి మేము తెలుసుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ వీడియో రూపంలో అనేకులు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ వీడియోని ఎవరైతే వింటూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.